స్టేట్మెంట్ అయితే ఏం లేదు సార్. కనీసము మోతీలాల్ నాయక్ అనే ఒక మాట కూడా కాంగ్రెస్ నాయకులు నోట్లకి రావట్లేదు సార్. అంత ఘోరంగా ఉంది సార్ సిచ్యువేషన్. విద్యార్థులను అధికారంలో తీసుకొచ్చిన ఒప్పుకున్నారు, కానీ ఇప్పుడు ఏమో అదే సిచ్యువేషన్ ఉంటాము. కనీసం మోతీలాల్ నాయక్ విద్యార్థులు దీక్ష చేస్తున్నారు మాట కూడా రావట్లేదు సార్. ఎలక్షన్స్ కి ముందు లాస్ట్ అసెంబ్లీలో చర్చ జరిగింది గుర్తు గురించి. ప్రతి ఎగ్జామ్ కి టైం అన్నారు. జూలై 20 నుంచి ఆగస్టు 5 వరకు డిఎస్సి డేట్ ఇచ్చారు. 6th ఒక రోజు గ్యాప్ ఉంది, నెక్స్ట్ డేనే గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. ఎలాంటి పోస్టుల పెంపుదల లేకుండా డైరెక్ట్ ఎగ్జామ్ పెట్టి ఈ సంవత్సర కాలంలో ప్రతి విద్యార్థికి 1 లక్ష రూపాయలు అప్పించాం. అదేదో మేము లాస్ట్ ఇయర్ రాసుకోండి, అక్టోబర్ ఎగ్జామ్ రాసేవాళ్ళం. ఇప్పుడు ఈ ఆగస్టులో గ్రూప్ 2 పెట్టి నవంబర్ లో గ్రూప్ 3 పెట్టి కామన్ సిలబస్ సార్ అది. అదే ఆగస్టులో గ్రూప్ 2 గ్రూప్ 3 పెట్టి అయిపోతుంది కదా సార్. పెట్టలేదు అంటే జాబ్ క్యాలెండర్ ప్రస్తావన అనేది అక్టోబర్ తర్వాత తీసుకొస్తారు. అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జాబ్ క్యాలెండర్ తీసుకుని దాదాపు ఒక ఎగ్జామ్ రాయడానికి 15 నెలల సమయం తీసుకుంటుంది సార్. 2025 వరకు విద్యార్థులందరూ కార్యాలయం చేయాలి సార్. అలసిపోయాం సార్. 500 పోస్టులు 600 పోస్టులు మాకు ఇచ్చిన కరపత్రం ఏంటంటే టీఎస్పీఎస్సీ మోసాల వల్ల నష్టపోయిన వాళ్ళకి గవర్నమెంట్ ఖచ్చితంగా 2 లక్షల ఎక్స్ప్రెస్గా చెల్లించాలని ఆ రోజు బీఆర్ఎస్ చెల్లించలేదన్నారు. మరి 1 సంవత్సరం మేము నష్టపోయినాం, మరి ఏం చెల్లిస్తే ఒక పోస్ట్ కూడా పెంచలేదు సార్. గత సంవత్సరం మోతీలాల్ ఒక్కొక్క యూనివర్సిటీకి తిరిగి అందరినీ చైతన్యవంతం చేసి మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు పైసలు ఖర్చు ఉద్యమం చేసి ఉద్యోగం వస్తా నాకు అవసరం ఉద్యోగం రావాలి అని నినాదం పట్టుకుని కొన్ని నిరుద్యోగుల కోసం ఫలితాలు మోతీలాల్ హక్కించుకోవాల్సిన అవసరం కూడా మనం మోతీలాల్ దీక్ష ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన అసూరెన్స్ వస్తే విలమిస్తారు. స్పష్టమైన హామీ రాకపోవడం వల్ల సురేష్ మైక్ 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 బయట సార్ మీకు 100% మా నిరుద్యోగులతో మేము 100% మీతో వస్తాం సార్. మీరు ఎప్పుడు అనుకుంటే అప్పుడు వస్తాం సార్. మీరు ఎప్పుడు అనుకుంటే
అన్న మొన్న ఆఫీస్కి వచ్చినాను అన్న ఆ రోజు స్టేట్ ఆఫీస్కి. ఆ రోజు వచ్చి గ్రూప్ 1 1:100 ఇవ్వాలని 13 సంవత్సరాల తర్వాత వచ్చింది. 1:50 రెండు అసెంబ్లీలో ఆ రోజు అసెంబ్లీ జరిగేటప్పుడు కూడా బట్టి విక్రమార్క గారు ఫ్లోర్ లీడర్గా ఉండి ఆ రోజు 1:100 తీయాలని చెప్పిండ్రు. మిమ్మల్ని కలిసినాక కూడా మేము బండి సంజయ్ అన్న గారిని కలిసినాము. గ్రూప్ మాకు ఎగ్జామ్స్ మాకు ఎలక్షన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఇదే గత సంవత్సరం కింద ఇదే నోటిఫికేషన్కి ఎగ్జామ్ రాస్తామంటే వద్దు, కాంగ్రెస్ వచ్చినాక ఖచ్చితంగా పోస్టులు పెంచుతాం, అమ్ముడు పోయిన ఎగ్జామ్లకు మీరు ఆరాట పడుతున్నారని చెప్పేసి మమ్మల్ని ఊదరగొట్టి మమ్మల్ని అందరు రెచ్చగొట్టి ఇదే బల్మూరు వెంకట పోయినసారి ఎగ్జామ్స్ గ్యాప్ లేదని చెప్పి 150 మందితోటి పిటిషన్ వేయించి ఆయనే ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయించింది. ఈ రోజు అంటాడు ఒక సామరామోహన్ రెడ్డి అనేటైనా కాంగ్రెస్ పార్టీ అనేది ఏనాడు కూడా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అని కొట్లాడలేదు, పోరాడలేదు. మాకు ఈ ఎగ్జామ్ పోస్ట్ పోన్లకు సంబంధం లేదు అంటున్నారు. ఇప్పుడు 1:100 చేయమని చెప్తున్నాను. కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎంత రాస్తుంది? 3 లక్షల 3.5 లక్షల మంది రాస్తున్నారు. ఎంత అవుతుంది? 1:100కి తీయమంటున్నారు. ఎంతమంది ఎగ్జామ్ 700 మంది రాశారు. 700 మంది. రెండో డిమాండ్ ఏంటి? గ్రూప్ 2 పోస్ట్ 783 గత ప్రభుత్వం ఇచ్చింది సార్. అది ఆగస్టులో పెట్టారు. 83 అయితే రేవంత్ రెడ్డి సారు అసెంబ్లీలో పోస్టులు పెంచుతామన్నారు సార్. మాతో సుమధుడు ప్రెస్ క్లబ్ లో మేము పోస్ట్ వచ్చి కాకముందే పెంచుతామన్నారు. మీరు ఓటు వేయండి అన్నారు. మేము ఓటు వేసి గెలిపించారు. ఇప్పుడు మోడీ చేసి